మంచి కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి త్రిఫలా చూర్ణం తెచ్చుకొని ఉమ్, ఒక 100 గ్రాములు తీసుకోవాలమ్మా. ఉమ్, అందులో కాకరకాయల యొక్క పొడి ఒక 50 గ్రాములు తీసుకోవాలి. ఉమ్, కాకరకాయలు తెచ్చుకొని కడిగేసేసి శుభ్రం చేసేసి చిప్స్ లాగా తరిగేసి ఉమ్, బనానా చిప్స్ ఇట్లాంటివి ఉంటాయి కదమ్మా, ఆలు చిప్స్ ఉమ్, చిప్స్ లాగా తరిగేసేసి ఒక 2 డేస్ 3 డేస్ అలాగే ఎండలో కానీ నీడలో కానీ ఎండబెట్టేసేస్తే డ్రై అయిపోయి బాగా మిక్సీలో వేస్తే పౌడర్ అయిపోతాయమ్మా. ఓ 50 గ్రామ్స్ ఆ యొక్క కాకరకాయల యొక్క పొడి, ఉమ్, అదేవిధంగా స్వచ్ఛమైనటువంటి పసుపు పొడి ఓకే. 100 గ్రాములు త్రిఫల చూర్ణము, ఉమ్, 50 గ్రాములు కాకరకాయల పొడి, 50 గ్రాములు పసుపు పొడి ఉమ్, అన్ని కలిపేస్తే బ్రహ్మాండమైనటువంటి షుగర్కు సంబంధించినటువంటి ఔషధం రెడీ అయిపోతుందమ్మా. ఉమ్, సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని ఉమ్, రోజు ఉదయం ఆహారానికి ఒక పావుగంట ముందు, ఉమ్, రాత్రి ఆహారానికి ఒక పావుగంట ముందమ్మా ఉమ్, ఒక 100 ml వాటర్లో ½ టీ స్పూన్ పౌడర్ కలుపుకొని తీసుకోవాలి. ఓకే. ఇంతేమ్మా. ఉమ్, సో వాళ్ళు ఏ రకమైనటువంటి మందులు వాడుతున్నప్పటికీ ఉమ్, ఇప్పుడు నేను చెప్పినటువంటి దీనివల్ల అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. ఉమ్. సో ఈ విధంగా వాడుకోవడం వల్ల మరి షుగర్ కూడా చాలా త్వరగా కంట్రోల్ అవుతుందమ్మా.